కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని ఉండటం చూస్తే బాధ అనిపిస్తుందేమో ఏమనిపిస్తుంది? నేను పార్టీ టీడీ పరిస్థితి వాస్తవంగా 20 మాసాలు నేను ఒక విధంగా ఏ విధంగా మానసిక క్షోభకు గురయ్యాను. డే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చేయబడడం జరిగిందో ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సిన హక్కులు నేను బేసికల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ 2 ఇచ్చాను. సీఎం గారికి లక్ష్మణ్ గారి నేను కలిసి ఇచ్చాను. అని అంటే ఏదైతున్నదో అది ఇంకా మీ అపాయింట్మెంట్ నియామకం కాలేదా అని ఆ పక్కనున్న వీరనరేంద్ర రెడ్డి గారికి ఇచ్చి అరుణ్ టీవీ చెప్పింది. మన ముఖ్యమంత్రి గారి మాటగా విలువ లేకుండా అయిన తర్వాత నేను ఏం చెప్పాలి అని చెప్పండి. ముఖ్యమంత్రి గారి మాటకి విలువ లేకుండా అయిన తర్వాత నేనేం చెప్పాలి అని చెప్పంటున్నా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వారసత్వంగా పేర్కొన్నారు. మేము 80% ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అంటే ఆరంభంకి వెళ్లి పార్టీ బలోపేతం కొరకు పనిచేసిన వాళ్ళు సీనియర్స్ కి గుర్తింపు ఇస్తాం. అది స్థానిక సంస్థల ఎన్నికలే కానీ లేక నియామకాలు ప్రభుత్వ పదవులు కానీ ఏవైనా కానీ అని చెప్పాను. మీరైతే ప్రత్యక్ష సాక్షులు మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా టికెట్ల పంపిణీ జరిగిందో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మున్సిపల్ టికెట్లు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఇవ్వడం జరిగిందంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా. మనకి ఆయనకు ఏం ఫీడింగ్ ఉందో ఏంటో నాకు తెలియదు. కానీ నా సూచన మేరకు టికెట్ ఇచ్చినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పోటీగా ఎదురు నిలిచి స్వతంత్రంలో పోటీ చేసిన 9 మందిగా ఇచ్చిందా. ఈ 9 మందికి నువ్వు టికెట్ ఇచ్చుంటే వాళ్ళు పోటీ చేస్తున్నా. నా మొండితనం అంటే నా మొండితనం అంటే నువ్వు నన్ను ఎంత పిల్లిని అరలేసి కొడితే ఏం చేస్తుంది? పిల్లిని అరలేసి కొడితే ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. మరి నువ్వేం చేస్తుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నువ్వు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారు చేసుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తయారు చేసుకున్నావు. ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి. అది రివర్స్ గా ప్రభుత్వ సూచనల మేరకు పార్టీ నడుస్తుందా? అధిష్టాన సంఘం సూచనల మేరకు రాష్ట్ర స్థాయి పార్టీ నిర్వహణ కొనసాగాలి. రివర్స్ గా కొనసాగుతుందని చెప్పి అంటున్నా. ఇది పదవులు సమస్య కాదే. నేను పదవులు అన్ని చూసి నువ్వేం చూసినావు నాకు తెలియదు. కానీ నేనైతే అన్ని పదవులు చూసిన ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూసి నేను పదవుల కోసమే ప్రజా జీవితం అనుకున్నట్టయితే నిజంగా పడిగాపులు కాసేవాడు నీ దగ్గర. నా పదవులు ప్రధానం కాదు, ఆత్మాభిమానం ప్రధానం, ఆత్మ గౌరవం ప్రధానం అని చెప్పంటున్నా. ఆ ఆత్మాభిమానం ప్రధానం, ఆత్మ గౌరవం ప్రధానం కాబట్టి ఇది ఇస్తుందో మరి కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డది. మరి కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలి కూడా అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వాయిస్ లో నాకంటే పిన్న నన్ను అన్న అంటాడు. నన్ను అన్న అంటాడు. నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏది ఇస్తుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏది ఇస్తుందో ఉన్నా గానీ నాపై గౌరవంతో అప్పుడు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసింది. కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు.